దేవుడి కృపను బట్టి మనము ప్రశస్తమైనటువంటి సమయంలోనికి మరలా ప్రవేశించాము. ధన్యులు, మనమందరము ధన్యులు కాబడాలి అంటే దేవుడు మనకు చూపిస్తున్నటువంటి ధన్యతలను మనం పొందిన వారిగా ఉండాలి. మీరు ధన్యులు అవ్వాలంటే ఆ ధన్యతల గురించి ముందుగా మీరు తెలుసుకోవాలి. లేఖనంలో ఈ ప్రవచన వాక్యములు చదువువాడును ధన్యులు అనేటువంటి మాట ప్రకటన గ్రంథం రెవల్యూషన్ 1st చాప్టర్ అండ్ 3rd వర్స్లో మీరు చూడగలరు. ఈ మధ్యాహ్నం మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి స్థలానికి వేగరముగానే వెళ్తూ ఉన్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సమయాన్ని మీరు ఇవ్వగలుగుతున్నారా? పరలోకములో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకునేవారు ధన్యులు అని అదే ప్రకటన గ్రంథం రెవల్యూషన్ 22nd చాప్టర్ అండ్ 14th వర్స్లో మీరు ఆ మాటను చూడగలరు. ప్రవచన వాక్యములను చదవటం ఒక ధన్యత అయితే, మీరు ప్రవేశించినట్లు పరలోకంలోకి ప్రవేశించినట్లు ఎవరి వస్త్రములను వారు ఉతుకుకొనవలెను, ఎవరి మాలిన్యాన్ని వారు తొలగించుకోవాలి, ఎవరి పాపాన్ని వారు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఎవరు చేసినటువంటి ప్రతి పాప విషయంలో దేవుడి దగ్గర ఆ మాలిన్యమైనటువంటి వస్త్రాలను ఉదుక్కోవటం ప్రారంభించిన వాడే, ఒప్పుకునేవాడే ధన్యులు అని ఈ యొక్క మాటకు అర్థముగా మనం భావించుకోవచ్చు. ప్రియ సంగమ, మెలకుగా ఉండి తమ వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు అని 16 సేమ్ రెవల్యూషన్. ఇప్పటి వరకు నేను చూపించిన ప్రతి మాట కూడా రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 16th చాప్టర్ అండ్ 15th వర్స్లో మీరు చూడగలరు. అవును, వస్త్రములను ఉదుక్కున్న తర్వాత నూతనమైన వస్త్రం, మహిమా వస్త్రము, రక్షణ వస్త్రము, మరి తెల్లని వస్త్రముగా మనము దాన్ని ధరించిన తర్వాత దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యతలను కాపాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమస్త విషయాలలో నువ్వు దాన్ని కాపాడుకోవటం అనేది కూడా ఒక ధన్యతే. నీవు పొందిన దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోగలుగుతున్నావా? దేవుడిచ్చిన వరములను నువ్వు పొంది దాన్ని దేవుడు మహిమార్థమై వాడుతూ దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోగలుగుతున్నావా? అనేక మంది దైవజనులు ఆది కాలాలలో మొదటి సమయాలలో ఎంతగానో మంచి పరిచర్య చేసి ఎంతగానో మంచి పేరు ప్రఖ్యాతులు ధనాన్ని సంపాదించుకున్న తర్వాత వారు దానిని కొనసాగింపలేనటువంటి వారిని అనేక మందిని మనకు తారసపడ్డారు గత కాలంలో, ఈ కాలంలో కూడా. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకోవాలని సంఘానికి దేవుడు సూచిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ప్రభువునందు మృతులు ధన్యులు. ఇది కూడా రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. మనము అంతము వరకు దేవునిలో కొనసాగాలి. దేవుని యందు జీవించి ఉండాలి. దేవుడి కొరకు జీవించి ఉండాలి. దేవుడికి ఇష్టం లేని ఏ పని మనలో ఉండకూడదు. ప్రభువునందు మృతి నొందువారు, ప్రభువు కోసం మృతి నొందువారు, ప్రభువు చిత్తానుసారంగా తమ జీవితాన్ని గడిపి, తమ కాలాన్ని గడిపి, సమయమంతా, రోజులంతా, సంవత్సరాలంతా దేవుడితో గడిపి మరి ఆ సమయం వచ్చినప్పుడు ప్రభువు మహిమార్థమై మరణించిన వారు మృతులు ధన్యులు అని లేఖనం ప్రకటిస్తూ ఉన్నది. దట్ వాజ్ 4th బ్లెస్సింగ్. అది 4వ ధన్యతగా మీరందరూ చూడాలని మీకు సూచిస్తూ ఉన్నాను. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు అని సేమ్ రెవల్యూషన్. ఆల్ దీస్ వర్సెస్ ఆర్ ఫ్రమ్ రెవల్యూషన్. ఈ ధన్యతలన్నీ కూడా మనకు ప్రకటన గ్రంథం చక్కగా చూపిస్తున్నది. అనేక రకమైనటువంటి ధన్యతలు బైబిల్లో పలుచోట్ల మనకు కనబడతాయి, కానీ ఒకే గ్రంథములో అన్ని ధన్యతలు దేవుడు మనకు చూపిస్తున్నాడు. రెవల్యూషన్ ఫ్రమ్ రెవల్యూషన్ 20వ అధ్యాయము 6వ వచనంలో ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు, నీకు ఆ పాలు పంపులు రావాలి, వచ్చేటట్టుగా నువ్వు జీవించాలని గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. నాట్ ఓన్లీ దట్, 19th రెవల్యూషన్ అండ్ 9th వర్స్ 19వ అధ్యాయం 9వ వచనంలో లేఖనం మాట్లాడుతుంది. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు అంటే గొర్రె పిల్లతో వివాహమునకు మరి సిద్ధపడిన వారు, పిలవబడిన వారు, దేవుడు
తన సంఘంతో ఆయనకి జరగబోయే వివాహానికి పిలవబడిన వారి గురించి దేవుని యొక్క గ్రంథం చెబుతుంది. సంఘానికి దేవునికి మరి జరుగుతున్నటువంటి ఆ గొప్ప పరిశుద్ధ వివాహం, అది గొప్ప గొర్రెపిల్ల వివాహం గురించి దేవుని వాక్యం చెప్తుంది. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులు. మీరు పిలువబడతారా? మీరు పిలువబడిన వారే లిస్టులో మీ పేరు ఉంటే మీరు గ్యారంటీగా ధన్యులే. ఆ ధన్యతను సంపాదించాలని ప్రభు పేరట నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు చివరిగా ఒక మాట చూపించాలని ఆశపడుతున్నాను. పరలోకములో ప్రవేశించినట్లు మరి దేవుని యొక్క గ్రంథం ఎన్నో మరి మాటలో చెబుతూ వచ్చింది కదా. మరి చివరిగా ఒక మాట మరి ఉంది. ఆ యొక్క మాటను మనం చూస్తున్నప్పుడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. మొదటి మాట చదువువాడు. యాక్చువల్గా 1:3లోనే చదువువాడు గైకొనువారు అని ఉంది, కానీ మరలా అదే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయానికి వచ్చేటప్పుడు మరలా ఇట్ వాజ్ రిపీటెడ్. మరలా అది ఒక రిపీట్ అయ్యింది. అంటే ఆ రిపీటెన్స్లో దాని యొక్క బ్లెస్సింగ్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఎంత చక్కని మాట. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ప్రవచన వాక్యాలను మరి తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తిగా మీరు ఉంటున్నారు. ప్రవచన వాక్యాలను గైకొనేవారిగా మీరు ఉండాలి. దీన్ని చదవటమే కాకుండా గైకొనేటువంటి జీవితంలోకి మీరు వచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా ధన్యులే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.